సార్ ఈరోజు జగన్ పులివెందులలో నామినేషన్ వేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన మాట్లాడడం జరిగింది. సో అక్కడ ఏం మాట్లాడారు? ఏంటి మీ మాటల్లో? జగన్ ఈరోజు పులివెందులకెళ్ళి నామినేషన్ వేశాడు. అంటే ముహూర్తం అది చూసుకొని ఈరోజు చివరి రోజు కాబట్టి ఈరోజు చేశాడు. ఈ సందర్భంగా జగన్ ఎక్స్లో ఒక ట్వీట్ చేశాడు. అందులో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సిద్ధం అని మాత్రమే ఉంది. కింద హ్యాష్ ట్యాగ్లో ఓట్ ఫర్ ఫ్యాన్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టాడు. అది కూడా సంచలనంగా మారింది. దాని తర్వాత ఆయన అక్కడ మాట్లాడారు. అక్కడ చిన్న సభ లాంటిది జరిగింది. ఆ సభలో మాట్లాడారు. ఆ సభలో ఫస్ట్ టైం జగన్ ఓపెన్గా సునీత, షర్మిల వాళ్ళ ఆరోపణలకు సమాధానం చెప్పాడు. ఇప్పటివరకు దాని మీద ఆయన మాట్లాడలేదు ఎక్కడ కూడా. పులివెందులు కాబట్టి మాట్లాడక తప్పని పరిస్థితికి వచ్చింది. సో రెండోది అవినాష్ రెడ్డి అక్కడ నిలబడుతున్నాడు కాబట్టి అవినాష్ రెడ్డిని హంతకుడు అంటున్నారు కాబట్టి దానికి కూడా ఆయన సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని జగన్ ఈరోజు ఓపెన్గా వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడారు. బట్ ఆయన దాన్ని ఒక సమగ్రంగా చిత్రించే పరిస్థితి చేయకుండా కొంత అక్కడక్కడ మెయిన్ పాయింట్స్ హైలైట్ మాత్రం చేశారు. ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే చిన్నాన్నకు రెండో పెళ్ళి అయిందనేది వాస్తవం. అట్లాగే చిన్నాన్నకు ఒక సంతానం కూడా ఉన్నారనేది కూడా వాస్తవం. ఎవరు చంపించారో దేవుడికి తెలుసు, ఇక్కడున్న మీ అందరికీ తెలుసు. హంతకుడిని వెనకేసుకొని మద్దతు తెలుపుతున్నారు చాలామంది. చిన్నాన్నను ఓడించిన వారిని గెలిపించడానికి నా చెల్లెమ్మలు ట్రై చేస్తున్నారు. చిన్నాన్నను ఓడించినారంటే అర్థమైందంటే ఎమ్మెల్సీగా ఆయన నిలబడినప్పుడు ఆయన్ను తెలుగుదేశం వాళ్ళు ఓడించారు. సో చిన్నాన్నను ఓడించిన తెలుగుదేశం వాళ్ళని గెలిపించడానికి వీళ్ళిద్దరూ ట్రై చేస్తున్నారు. సో మన ఓట్లు చీలిస్తే లాభం ఎవరికి అనేది కూడా ఆయన మాట్లాడారు. సో అంటే మన ఓట్లు చీలిపోతే లాభం చంద్రబాబుకి, బీజేపీ కూటమికి అనేది కూడా ఆయన ఓపెన్గా చెప్పారు. అట్లాగే అవినాష్ రెడ్డి తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టే ఆయనకు మళ్ళీ టికెట్ ఇచ్చాను. అవినాష్ రెడ్డి వివిధ ప్లాట్ఫామ్స్లో మాట్లాడుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వీళ్ళు అతని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు చెల్లెమ్మలు అని కూడా ఆయన మాట్లాడారు. అట్లాగే ఆయన వైఎస్ఆర్ బ్రాండ్ ఎవరిది? ఇప్పటివరకు ఏంటంటే షర్మిల ఒకటే అటాక్ చేస్తూ వెళ్తుంది. వైఎస్ఆర్ కొడుకే కాదు ఇతను, వైఎస్ఆర్ పేరులోనే పార్టీ పేరులో ఉంది తప్ప ఏ రకంగానూ వైఎస్ఆర్ని అన్ని రకాలుగా దూరం చేసేయాలని ప్లాన్ చేస్తున్నాడు జగన్. సో వైఎస్ఆర్ అసర్వాలసరాలు నేనే, వైఎస్ఆర్ బిడ్డను నేనే అని ఆమె క్లెయిమ్ చేసుకుంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్ పేరుతోనే వైఎస్ఆర్ పార్టీ ఏర్పడింది, జగన్ పార్టీ. సో అందువల్ల వైఎస్ఆర్ అనే పేరుకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆ బ్రాండ్ను ఇప్పటివరకు షర్మిల క్లెయిమ్ చేసుకుంటూ వచ్చింది. జగన్ దాని గురించి మాట్లాడాలి. ఆ బ్రాండ్ నాదని జగన్ ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఓపెన్గా ఈ బ్రాండ్ నాదే అని ప్రకటించాడు. షర్మిల అది కాదని కూడా ఆయన ప్రకటించాడు. ఈ వైఎస్ఆర్ బ్రాండు ఎవరిది, కడప బ్రాండ్ ఎవరిది, పులివెందుల బ్రాండ్ ఎవరిది, ఈ బ్రాండ్ను కొట్టేయాలని ట్రై చేస్తున్నారు కొంతమంది. దీన్ని మీరు సహించకండి, ఓటుతో వాళ్ళకి గుణపాఠం చెప్పండి అని కూడా ఆయన ఓపెన్గా పిలిపించాడు. ఇక పసుపు మూకలతో చెల్లెమ్మలు కలుస్తున్నారు, ఇది దారుణమైన విషయం అనేది కూడా ఆయన అన్నారు. అట్లాగే వైఎస్ఆర్ని తుడిచిపెట్టేయాలనుకొని వైఎస్ఆర్ని ఛార్జ్షీట్లో చేర్చింది ఎవరు, ఆ పార్టీలో ఇప్పుడు పనిచేస్తుంది ఎవరు తెలుసుకోండి మీరు అని కూడా చెప్పాడు. అంటే ముందు నుంచి కూడా షర్మిల మీద వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా ఉన్న ఒక కోపం కావచ్చు, బాధ కావచ్చు ఏంటంటే షర్మిల అనింది ఒకప్పుడు వైఎస్ఆర్ని దొంగ అని పిలిచినారు కాంగ్రెస్ వాళ్ళు, వైఎస్ఆర్ని దొంగ అని చెప్పి ఛార్జ్షీట్లో పెట్టారు. అటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇంకొక దొంగ ఇక్కడ ఉన్నాడు అని రేవంత్ రెడ్డిని ఆమె విమర్శించిన వీడియోలంతా వైరల్ అవుతున్నాయి. సో అటువంటి అంటే ఆమె చెప్పింది వైఎస్ఆర్ని దొంగగా ఛార్జ్షీట్లో పెట్టారని. మరి అటువంటి పార్టీలో చేరి అటువంటి పార్టీ తరపున మాట్లాడుతూ ఇప్పుడు వైఎస్ఆర్ని కాంగ్రెస్ పార్టీ గొప్పగా చూసుకునింది, వైఎస్ఆర్ చివరి కళ రాహుల్ గాంధీని ప్రధాన చేయడం, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతుంది ఆమె. సో అదే విషయాన్ని జగన్ కూడా తీసుకొచ్చాడు. అట్లాగే పులివెందులు అంటే ఒక నమ్మకం,
ఒక సక్సెస్ స్టోరీ అనేది కూడా చెప్పాడు. అంటే పులివెందులని వైఎస్ఆర్ అభివృద్ధి చేశాడు, నేను అభివృద్ధి చేశాను, ఒక కాన్ఫిడెన్స్, అంటే నేను చెప్పింది చేస్తాననే దానికి పులివెందుల ఒక ఎగ్జాంపుల్, అట్లాగే పులివెందుల ఒక సక్సెస్ స్టోరీ అనేది కూడా చెప్పాడు. అలాగే ఒక సెంటిమెంట్ను కూడా ప్రయోగించాడు. అదేంటంటే తెలుగుదేశం మీడియా కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, పవన్ కళ్యాణ్ కానీ అనేక సార్లు ఏం చెప్తున్నారంటే ఇది రాయలసీమ కల్చరు, ఇది కడప కల్చరు, ఇది పులివెందుల కల్చరు, పులివెందుల గూండాలు ఇక్కడ వచ్చి చేస్తున్నారు, ఇలాగ మాట్లాడుతున్నారు. దీన్ని అక్కడ ప్రజలకు అప్పీల్ చేసే దానికోసం పులివెందుల కల్చరు, రాయలసీమ కల్చరు, కడప కల్చరు అని మనల్ని ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారో మీరు అర్థం చేసుకోండి. మనం చేసిన తప్పేంటి, మంచి మనసు కలిగి ఉండడం, ఎవరికి తల వంచకపోవడమేనా అనేది కూడా అతను వాళ్ళని ప్రశ్నించినట్టుగా అర్థమవుతుంది. అంటే ఓపెన్గా పులివెందుల ప్రజలకు వివేకానంద రెడ్డి హత్య గురించి ఒక అప్పీల్ చేశాడు. వివేకానంద రెడ్డి హత్య చేసిన దస్తగిరి ఓపెన్గా తిరుగుతున్నాడు. దస్తగిరికి సునీత షర్మిల సపోర్ట్ చేస్తున్నారు. ఈ నాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ విగ్రహాలను కూలగొట్టి వైఎస్ఆర్ని సమూలంగా నిర్మూలించాలనుకున్న తెలుగుదేశానికి వీళ్ళు ఉపయోగపడుతున్నారు. సో నా ఓట్లు చీల్చి వైసీపీ ఓట్లు చీల్చడం ద్వారా తెలుగుదేశానికే వీళ్ళు సహాయపడుతున్నారు. అట్లాగే ఈ హత్య చేయలేదు అని నేను బలంగా నమ్ముతున్నాను అవినాష్ రెడ్డిని. ఆ హత్య చేసినట్టుగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు అనేది ఆయన ఓపెన్గా మాట్లాడాడు. సో ఇది ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చూడాలి. ఈ కాంటెక్స్లో ఇంకొకటి అంశం ఏంటంటే కడప కోర్టులో వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు సురేష్ కుమార్ ఒక పిటిషన్ వేశాడు. ఈ వివేకానంద రెడ్డి హత్యను ఉపయోగించుకోవద్దని, మాట్లాడవద్దని సునీతకు, షర్మిలకు, తెలుగుదేశం నాయకులకు, పవన్ కళ్యాణ్కు, వీళ్ళకి అందరికీ చెప్పండి అని అన్నప్పుడు కడప గ్యాగ్ ఆర్డర్ అంటారు. గ్యాగ్ ఆర్డర్ అంటే నిషేధం, ఇవి మాట్లాడద్దని ఇచ్చింది. దాని మీద బీటెక్ రవి తర్వాత సునీత ఇద్దరు కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. దాని మీద హైకోర్టు విచారణకి స్వీకరించింది. అదే క్రమంలో దస్తగిరి తన పోటీ చేస్తున్న జేబీఎం పార్టీ తరఫున హైకోర్టులో ఇంకొక పిటిషన్ వేశాడు. అదేంటంటే ఇదే సేమ్ కంటెంటే. ఈ సునీత వీళ్ళందరూ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తుంది, అందువల్ల నాకు ఇబ్బందిగా ఉంది, నేను అక్కడ పులివెందులలో పోటీ చేస్తున్నాను అని ఆయన కూడా ప్రశ్నించాడు. దాన్ని స్వీకరించిన హైకోర్టు వాదనలు వినింది. విన్న తర్వాత వీళ్ళకి ఆదేశించింది ఎలక్షన్ కమిషన్కు, మీరు దస్తగిరి దగ్గర మళ్ళీ ఫ్రెష్గా ఒక కంప్లైంట్ తీసుకోండి, దానికి మీరు చర్యలు ఏం తీసుకుంటున్నారనేది చర్యలు తీసుకోండి, తీసుకున్న చర్యలు నాకు తెలియజేయండి అని కూడా హైకోర్టు చెప్పింది. సో హైకోర్టు కూడా ఒక రకంగా వీళ్ళకు అనుకూలంగానే ఇచ్చింది దస్తగిరికి. అంటే ఈ పేరును, ఈ హత్యను ఈ ఎన్నికల్లో ఉపయోగించవద్దనే హైకోర్టు కూడా చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక పక్కేమో హైకోర్టు ప్రత్యర్థుల్ని ఉపయోగించుకోవద్దని చెప్తే ఉంటే మళ్ళీ జగను దీన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఈరోజు సౌభాగ్యము కూడా ఒక బహిరంగలాగా రాసింది జగన్కి. ఆమె కూడా ఇదే హత్య గురించి ఆమె మాట్లాడుతుంది. ఆమె కూడా అవినాష్ రెడ్డి హత్య చేయించాడని ఆమె ఆరోపిస్తుంది. ఇదంతా కూడా ఒక విచిత్రమంగా ఉంది. ఎందుకంటే నిజానికి కోర్టులో కేసు ఉంది, కోర్టులో తేలాలి. సో ఒక పక్క సునీత వీళ్ళందరూ కోర్టులో ఫైట్ చేస్తున్నారు సుప్రీంకోర్టు వరకు. ఇటువంటి కాంటెక్స్లో దీన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చేసి ప్రజల్ని నిర్ణయించడం అనడం ఏంటి? హత్య జరిగితే ప్రజలు ఏం నిర్ణయించాలి? హత్య జరిగితే మీరు దాన్ని కోర్టులో ప్రూవ్ చేయండి. కోర్టులో ప్రూవ్ చేయకుండా అడ్డుపడుతూ ఉండేది ఎవరు? జగన్ ఎట్లా అడ్డుపడతాడు? అది సిబిఐ కదా. సిబిఐని మీరు మోడీని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇదే సునీత, ఇదే షర్మిల, ఇదే తెలుగుదేశం వాళ్ళు మోడీని ఎందుకు ప్రశ్నించట్లేదు? సిబిఐ ద్వారా అతను నేరం చేసిన శిక్ష వేయండి. సిబిఐ కదా అతనికి అరెస్టు చేయకుండా ఉన్నారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా బెయిల్ ఇస్తే కూడా సిబిఐ వెళ్ళి అబ్జెక్ట్ చేయాలి, బెయిల్ రద్దు చేయమని. అది చేయలే. సునీత వెళ్తే అప్పుడు సిబిఐని పిలిస్తే కోర్టు అప్పుడే వెళ్ళారు. అంటే క్లియర్గా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని సిబిఐకి గట్టిగా లేదని అర్థమవుతుంది. సిబిఐ కానీ గట్టిగా ఉంటే అక్కడ అవినాష్ రెడ్డి అడ్డుకోగలిగాడా సిబిఐని? దేశంలో ఎక్కడైనా జరిగిందా? సిబిఐ వీళ్ళు అరెస్ట్ చేయాలంటే ఒక వ్యక్తిని ఎవరైనా అడ్డుకోగలరా? ఎందుకంటే వాళ్ళు సిఐఎస్ఎఫ్ని దింపగలరు, మిలిటరీని దింపగలరు, ఏమైనా చేయగలరు అరెస్ట్ చేయాలంటే. అటువంటి దాన్ని ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఎంపీ ఎలా అడ్డుకున్నాడు? అంటే క్లియర్గా మోడీ కానీ సిబిఐ మోడీ ఆధ్వర్యంలో ఉంది, మోడీ జగన్ వైపు ఉన్నాడు అనేది క్లియర్.